సార్ ఇప్పుడు అక్క వర్క్కి లెటర్ ఇచ్చింది సార్. ఒక నిమిషం సార్. ఇచ్చిన తర్వాత మీరు ఎస్టిమేట్ చేసిన తర్వాత బడ్జెట్ విషయంలో మీకేమో సంబంధం? మీకే సంబంధం బడ్జెట్ లేదని మీకు ఏ అధికారాలు ఉండవు చెప్పడానికి మీరెవరు? అవునండి, నేను తీసుకెళ్ళి ఫైనాన్స్ బడ్జెట్ విషయంలో కౌన్సిల్ కానీ చైర్మన్ మేము చూసుకుంటాము. మీకేముందా లేదా పెట్టాలా లేదా బడ్జెట్ లేదా అధికారాలు మీకు ఎక్కడ ఉన్నవి? ఒక నిమిషం సార్, నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తాం, ఎంత ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి, ఇట్లా సోన్స్ కౌన్సిలర్ గారు ఇట్లా సోన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాని ప్రకారం మేము రోడ్ ఎస్టిమేషన్ వేసాము, 10 లక్షలు అవుతుంది, దీనికి అప్రూవల్ కోసము కమిషనర్ గారి ముందర పెడతాము. సో అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? కమిషనర్ సార్ ఇవ్వాలి. అదే ఆయన చదివినప్పుడు డబ్బు అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్తారు మాకు. కమిషనర్ చెప్పే అధికారం లేదు సార్. కమిషనర్ చైర్పర్సన్ త్రూ లెటర్ పంపించాలా. మీరు కమిషనర్ దగ్గర ఉండి నేను కమిషనర్ కి అధికారాలు ఉండవు సార్. అవును సార్, జీవో కమిషనర్ కి అధికారాలు ఉన్నాయి. కమిషనర్ అధికారం ఏమి ఫైనాన్స్ బడ్జెట్ విషయంలో కమిషనర్ అధికారం ఉన్న జీవో తీయండి. అది కౌన్సిల్ చూసుకుంటా సార్. అది ఒక్క నిమిషం నేను చెప్పేది మళ్ళీ మేము సైన్ చేసిన తర్వాత ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? అది మాట్లాడండి. మా పరిధిలో సైన్ చేసినాం సార్, అది కమిషనర్ సమాధానం అని ఆ విధంగా చెప్పండి. కానీ మీరే కమిషనర్ అన్ని బాధ్యతగా సమాధానం చెప్తే క్వశ్చన్ మిమ్మల్ని అడతాం. అదే సార్, నేను కమిషనర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఫండ్ అవైలబిలిటీని బట్టి పెడతామంటే అని చెప్పారు, చెప్తున్నారు. మీకు ఫైనాన్స్ లో ఏ అధికారులు అప్రిసియేషన్ మీకు లేదు. ఫైనాన్స్ పవర్స్ అది కౌన్సిల్ చైర్పర్సన్ చూస్తున్నారా? మీ అధికారులు మీ ఇష్టానుసారం ఇక్కడ మేము మా బడ్జెట్ లేదు, కేటాయించడం లేదు, మీకే అధికారం లేకుండా సార్. మీకే మేము చెప్తున్నాము కమిషనర్ గారు చెప్పారు. కమిషనర్ ఏ అధికారులు ఉన్నారు సార్? ప్రూఫ్ చైర్పర్సన్ కౌన్సిల్ కమిషనర్ ఏమి సార్? మేము ఆమోదిస్తే ఫాలో చేయాలి అంటే ఫస్ట్ కమిషనర్ మాకు తెలియదు సార్. మున్సిపల్ ఏముంటా సార్? కమిషనర్ అధికారం ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఇటువంటి చైర్మన్ అనుమతి లేదు సార్. ఒక సార్ కౌన్సిల్ లో స్టాఫ్ లో ఒక అధికారిని పోస్టింగ్ ఇవ్వడానికి ఇవ్వాలంటే వితౌట్ పర్మిషన్ చూస్తే చైర్పర్సన్ కమిషనర్ ఇవ్వాలా. అది సార్ యాక్ట్. కమిషనర్ ఇష్టము పోస్టింగ్లు ఇచ్చి మీరు అక్కడ పోండి ఇక్కడ పోండి ఏం పవర్ మీకేమో అంత పవర్ ఉందా సార్? ఏమంటే ఇవ్వగా ఉన్నాం అందరికి మాకు బాగుంటుందని. కమిషనర్ ఆయన సుప్రీం అయిపోయాడు సార్. ఢిల్లీ దగ్గర కమిషనర్ ఒకసారి ఆయన టేబుల్ పేపర్ ఆయన మీడియా బండి ఉంది అధికారం మాకుంటుంది. ఏం సార్ ఆయనకేం అధికారాలు ఉంటాయి? మళ్ళీ మా ఆమోదించిందాక ఆమోదించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీకు పవర్ ఉంటుంది. చైర్పర్సన్ సూపర్ ఫైనల్ గా అన్ని మీరే కమిషనర్ అంటే ఒక వ్యక్తి సార్. కమిషనర్ అని పోస్టింగ్ అంటాం. అది దయచేసి ఆలోచించండి. మీరే చేశారు అంత మీ అధికారులు తీసుకోవద్దండి. ఇక్కడ ఎవరు మాట్లాడదు అనుకోవద్దండి. మీరు జియో ప్రకారం వెళ్తామంటే జియో ప్రకారం వెళ్తాం. అడ్మినిస్ట్రేషన్ గా మాట్లాడదాం, కానీ మీరు అన్ని మీరు తీసుకోవద్దండి సార్. దయచేసి చెప్తున్నాను. అదేమంటే ఇప్పుడు వర్క్ ప్లేస్ అక్కడ సాక్ష్యం చేస్తున్నాం అంతే. మేము పెట్టినాము, అది ఆల్రెడీ ఫోటోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పైప్ లైన్ వరకు తవ్వింది. ఆ రోడ్ కొంచెం ఎస్టిమేషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది, కమిషనర్ చేయించినారు, కానీ వర్క్స్ పెట్టలేదు. ఇప్పుడు ఎట్లాంటి దాంట్లో అన్ని దానికి 10 లక్షలు 14 లక్షలు వర్క్స్, తర్వాత పెయింటింగ్ 5 లక్షలు అట్లాంటివి పెట్టారు. ఇది ఎమర్జెన్సీ. చూడండి కావాలంటే చిన్న గల్లీలు జంకాన్వాడి ఇక్కడంతా, దాంట్లో పైప్ లైన్ కోసం అంతా రోడ్ అంతా తవ్వేసినారు. దాన్ని రోడ్డు కొంచెము పైప్ లైన్ వేయించండి అనేసి లెటర్ పెట్టినాము ఆల్రెడీ, కానీ ఇప్పుడు సర్క్యులర్ దాంట్లో అర్జెంటాలో పెట్టలేదు. దీనికి కారణం ఏం చెప్పాలి సార్? వర్క్ అక్కడి పెట్టలేదంట ఫస్ట్. నమస్తే మేడం, చైర్పర్సన్ కి కౌన్సిలర్ గారికి నమస్కారం. మేడం, ఇది ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి కమిషనర్ సార్ దగ్గర పెట్టాం మేడం. ప్రస్తుతానికి ఫండ్ అవైలబిలిటీ లేదని నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో 15th SC లో పెట్టండి అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాన్ని 15th SC లో ఇంక్లూడ్ చేస్తున్నాం మేడం. ఏంటి సార్, ఇది కమిషనర్ గారు ఎస్టిమేషన్ వేయించినారు, ఆల్రెడీ ఎస్టిమేషన్ ఉంది, కానీ ఇప్పుడు వేరే వర్క్స్ అంతా పెద్ద పెద్ద అమౌంట్ పెట్టినారు. తర్వాత జనరల్ ఫండ్ తో కానీ ఏ దాంట్లో చూసుకొని పెట్టామనే ఉద్దేశంతోనే కొన్ని వర్క్స్ పెట్టారు, సంతోషమే. వేరే వాళ్ళు పెట్టినారు, నా వర్క్ పెట్టలేదనేది అనేది కాదు.
ఇది చూడండి, అంత ఎస్టిమేషన్ వేయించిన పనులు కూడా పెట్టలేదు, చిన్న చిన్న వర్క్లు కూడా లేదు మేడం, పెట్టలేదు. కౌన్సిలింగ్ పెట్టకపోయినప్పుడు ఆయన ఇప్పుడు ఫండ్ లేదన్నట్టు చెప్పారు, దానివల్ల నిలిపాం కానీ లేకపోతే లేదు ఆ మేడం. సార్, ఇది అజెండా కన్నా ముందు ఇచ్చిన లెటర్ ఇది. అవును మేడం, అజెండా అజెండా చేసి అవును మేడం, అక్క